చిన్న తోడు కదా మావ ఈరోజు అయితే అడిగితే అటాపాదం రారా అని పిలిచాడు. అటాపాతం అంటే ఇదే మా ఊరు బస్ స్టాండ్ మావా. ఈ నుంచి కొద్దిగా ముందరకు వస్తే మా ఊరు పెద్ద చెరువు అయితే ఉంటది. ఈ పెద్ద చెరువులో ఎప్పుడు చూసినా నిండాక ఉంటది. మా ఊరి పేరు ఎప్పుడు చెప్పలేదు కదా మా ఊరి పేరు అయితే ద్వారకాపురం. మా ఊరికాడ నుంచి కొద్ది దూరం వస్తే గ్రీన్ టెక్ ఉంటుంది మావా. మామూలుగా ఉండదు మా లొకేషన్ అయితే సూపర్ ఉంటది లొకేషన్. ఈ ఆర్టీసీ ఓడి చూడండి మావా ఎంత స్పీడ్ గా పోతున్నాడు. పైప్ లైన్ చూడండి మావా. ఈ పైప్ లైన్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. అదే డీజిల్ సినిమాలో కనబడ్డది చూడండి మావా పైప్ లైన్. ఆ పైప్ లైన్ గుర్తొస్తున్నది. ఈడైతే చూడండి మా ఈ ఫ్లవర్ ఎత్తుకొని అమ్మాయి కోసం పోవాలంటున్నాడు. ఈ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే 50 రూపాయలు చెప్పారు మా. ఈడైతే ఫ్రీగా ఎత్తుకొచ్చేయండు. మ్యాన్కూర్కి వెళ్ళే దారి చూడండి మావ ఎంత ట్రాఫిక్ ఉన్నదో. రోడ్డు చూడండి మావ ఎంత ఖాళీగా ఉన్నదో. ఎక్కడికి రా ఏంటి ఈడు చూడండి మావ పెట్రోల్ బంక్ తోడుకొచ్చాడు. రేటు ఎంత పెరిగినా గానీ ఈడు 100 రూపాయలకే కొట్టిస్తానంటాడు మావ. అలా 100 రూపాయలకి పెట్రోల్ పెట్టుకుని రిటర్న్ అవుతుంటే ఈ బిల్డింగ్ అయితే చిన్న పుటాల్చి కడతానే ఉన్నారు మావ. ఆర్కే బిల్డింగ్స్ మావ. ఆర్కే బిల్డింగ్స్ నుంచి అలా వెళ్తుంటే ఈ రోడ్డు చూడండి మావ ఎలా ఉందో. ఈ రోడ్ లో కూడా చూడమో ఎంత స్పీడ్ తోలుతున్నాడు. ఈడైతే చిన్న ఎచ్చులు కాదు మావ ఈడికైతే. ఈ రోడ్ అయితే మావ సరిగ్గా పోస్తున్నారు మావ. పోయిన వాళ్ళు మాత్రం ఎవరో గాని. అలా కొద్ది దూరం వస్తుంటే తాటికల్లు అయితే కనబడ్డాయి మావ. ఆ తాటికల్లు అయితే 2 షాప్స్ ఉన్నాయి మావ. అలా కొద్ది దూరం వస్తే రామ మందిరం అయితే కనబడ్డది మావ. రామ మందిరం అయితే సరిగ్గా డెకరేట్ చేస్తున్నారు మావ. ఈ రామ మందిరంలో ప్రసాదం పెట్టే టయానికి చిన్నగా ఉండరు మావ జనాభా అయితే. ఈడైతే వచ్చే దారిలో కనబడ్డాడు మావ. ఈ జనం మావ రేసి పెట్టుకొని జమ్మని వెళ్ళాడు.